వలసల నియంత్రణ కోసం అని చెప్పేసి ట్రంప్ యంత్రాంగం మరో నిర్ణయం తీసుకుంది. అమెరికా వాళ్ళు కాకుండా బయట పౌరులు దేశం బయటికి వెళ్ళేటప్పుడు లేదా దేశంలోకి అడుగుపెట్టేటప్పుడు 2 సార్లు కూడా వాళ్ళ ఫోటోలు తీస్తారట. గ్రీన్ కార్డుదారులతో పాటు వలసదారులందరికీ ఈ కొత్త నిబంధన పెట్టారు. ఫెడరల్ రిజిస్టర్లో తాజాగా ఈ నిబంధనలు ప్రచురించారు. వాటి ఆధారంగా ఏ మార్గంలో అయినా సరే, అది షిప్స్ ద్వారా కానీ, బై రోడ్డు కావచ్చు, లేదంటే ఫ్లైట్ ద్వారా కావచ్చు, ఎట్లయినా సరే దేశం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ, దేశంలోకి అడుగుపెట్టేటప్పుడు కానీ వాళ్ళ ఫోటోలతో పాటు ఆ డేటా సేకరణ కూడా యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సిబిపి పెంచబోతోంది. ఫేక్ ట్రావెల్ పేపర్లను గుర్తించేందుకు, జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు డిసెంబర్ 26 నుంచి ఈ నిబంధనలు అమలు చేస్తారట. వివిధ మార్గాల్లో ఇమ్మిగ్రేషన్ చట్టాలను తప్పించుకోవడానికి ప్రయత్నించే వాళ్ళని, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో ఉంటున్న వాళ్ళని గుర్తించేందుకు వీలవుతుందంటూ ఇప్పుడున్న లేటెస్ట్ ఫోటోలు దొరికిపోతాయి కాబట్టి దాన్ని వీసా అయిపోయాక వాళ్ళు వెనక్కి వెళ్ళకపోతే కనుక దాన్ని ప్రచురించి మీడియాలో కూడా హైలైట్ చేసి వాళ్ళని పట్టుకునేందుకు ఒక కొత్త ప్లాన్ అనమాట. సాంకేతికతను ఉపయోగించి అక్రమదారులకి చెక్ పెడతామని చెప్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మెగా అనేదైతే చెప్తున్నారు, మాగా అని, దాంట్లో జాతీయవాదాన్ని బలంగా వినిపిస్తున్నాం మేము, అందులో భాగమే ఇదని తేల్చి చెప్తున్నారు.